నంద్యాల జిల్లా అవకు రిజర్వాయర్ కబ్జాదారుల కోరలో చిక్కుకుంది. నిండు కుండల 4 టీఎంసీలు నీటితో కలకలలాడుతున్న రిజర్వాయర్ కబ్జాదారుల అక్రమాలలో చిక్కుకొని విలవిలలాడుతోంది. అవకు నుండి తాడిపత్రి రహదారి ఆనుకొని మెయిన్ రోడ్డు వెంట ఖాళీ స్థలం ఉన్నది. ఇదే అదునుగా భావించిన నాపరాతి యజమానులు బండల డిపోలు ఏర్పాటు చేసుకున్నారు. పెద్ద పెద్ద బండలు వివిధ రాష్ట్రాలకు తరలిస్తూ వాటికి సంబంధించిన వెస్టేజీ రాళ్లు మట్టిని రిజర్వాయర్లో పడేసి పూడుస్తూ స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారు. దీంతో రిజర్వాయర్ రోజు రోజుకు విస్తీర్ణం తగ్గిపోతుంది. పాలేరు చెరువు, గొల్లలేరు, తిమ్మరాజు చెరువులను కలుపుతూ 2010 నాటికి 4.148 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. అవుకు నుండి తాడిపత్రికి వెళ్లే ఎన్హెచ్ ప్రధాన రహదారి ఉంది. వాహనదారుల రక్షణ కోసం రిజర్వాయర్ ఎస్ఆర్ఎల్ స్థాయి నుంచి 100 నుండి 150 మీటర్లు భూభాగాన్ని వదిలి ప్రధాన రహదారిని నిర్మించారు. అయితే రిజర్వాయర్ వెంట వదిలిన భూభాగం నాపరాతి యజమానులు డిపోలను ఏర్పాటు చేసుకోవడమే కాక రిజర్వాయర్ భూభాగంలో నాపరాతి నుండి వచ్చే వెస్టేజ్ ని రిజర్వాయర్లోకి తోసేస్తూ దాన్ని కూడా ఆక్రమిస్తున్నారు. దీంతో రిజర్వాయర్లో భారీగా పూడికలు చేరి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎస్ఆర్బీసీ అధికారులు రిజర్వాయర్ నిర్వహణకు గాలి వదిలేసేవారని విమర్శలు కూడా వస్తున్నాయి. రిజర్వాయర్ అక్రమానికి గురి కాకుండా ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని సమీప గ్రామ ప్రజలు కలెక్టర్ని విన్నవించుకున్నారు. నంద్యాల జిల్లా అవుకు మండలం రామాపురం గ్రామం చిరకటింగ్ వాళ్ళు కొట్టడము మొత్తం రిజర్వాయర్లకి డంప్ జేసీబీలతో దొబ్బేస్తున్నారు. దానివల్ల మొత్తం చెరువు బూడిపోయి వాటర్ ఊర్లోకి వచ్చే ప్రమాదం ఉంది. గేట్లకు కూడా ఇవి వచ్చే రాళ్ళ ద్వారా వ్యర్థాల ద్వారా ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఎట్లా ఇచ్చారు ఫ్యాక్టరీ ఓనర్లు మొత్తం చిరకటింగ్ వాళ్ళందరూ అదెలా తీసుకుపోయి వాటర్లోకి వచ్చి వాటర్ ఎక్కువ గేట్లకు కూడా కొట్టే అవకాశం ఉంది. గేట్లు కూడా దెబ్బతింటాయి రాగా. రిజర్వాయర్లో మొత్తం వచ్చేసి దుబ్బేస్తున్నారు. దాని పోయిన సోమవారం మేము స్పందనలో పిటిషన్ కూడా ఇచ్చాము. కానీ ఇంతవరకు ఆఫీసర్ ఎవరు రెస్పాన్సిబుల్ లేదు. మాకు ఎవరు ఫోన్ కూడా చేయలేదు. ఇది పరిస్థితి. అది కూడా దయచేసి దీన్ని ఏదో తీసుకొని డిపో వాళ్ళను మొత్తం వాళ్ళకు నోటీసులు ఇచ్చి దీన్ని వ్యర్థపదార్థం మొత్తం క్లీన్ చేయవలసిందిగా కలెక్టర్ గారికి కోరుతున్నాము. దీన్ని పట్టించుకొని దీన్ని దయచేసి అంతా క్లీన్ చేస్తేనే అందరికీ బాగుంటుంది. రేపు చెరువు కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. మొత్తం పూడికి దొబ్బుతున్నారు, చెరువులోకి మొత్తం పూడుస్తున్నారు. మంత్రి గారి దృష్టికి తీసుకోలేదా? మనం లేదండి, ఇప్పుడు తీసుకెళ్తాం. మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఆయన కూడా మంత్రి గారు వస్తే ఆయన కూడా పిటిషన్ ఇస్తాం. ఆయన దానికి